నిజంగా నేను యూట్యూబ్‌కి పనికిరానేమో అనిపిస్తుంది. ఎందుకు ఈ మాట అన్నానంటే, నేను 5 ఇయర్స్‌గా యూట్యూబ్ ఛానల్ అయితే చేస్తున్నాననమాట. అంటే ఇదే ఛానల్ కాదు, నేను వంశీ టెక్ వరల్డ్ అని ఒక ఛానల్ పెట్టాననమాట. అది చాలా కష్టపడ్డాను. యూట్యూబ్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. నేను మొదటగా చూసిన వీడియోస్‌లో విక్రమాదిత్య వీడియోస్ అయితే ఎక్కువ చూసేవాడిని. కొంచెం ఇన్స్పిరేషన్ అయ్యి ఆ బ్రో అయితే ఒకసారి వీడియోస్ చేశాడనమాట. అంటే యూట్యూబ్‌లో ఎలా వీడియోస్ చేయాలి ఏంటని చెప్పి కొంచెం చెప్పాడనమాట. దాని మీద నాకు కొంచెం ఇంట్రెస్ట్ కలిగి చాలా లైఫ్లో చాలా సాక్రిఫైసెస్ చేసుకొని ఇంకా అది ఇది ఇంకా అన్నీ వదిలేసి యూట్యూబ్ మీద ఫోకస్ పెట్టి చాలా కష్టపడ్డాను అనమాట. ఎంత గింజుకున్నా సరే నేను సక్సెస్ కాలేకపోయాను. ఒక సబ్స్క్రైబర్స్ వచ్చేవారు కానీ బట్ రెగ్యులర్ ఫాలోవర్స్ వచ్చేవారు కాదు. ఆ తర్వాత 2 ఇయర్స్ పాటు అది చేసిన తర్వాత వంశీ టెక్ వరల్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఫిషింగ్ రిలేటెడ్ సంబంధించిన కంటెంట్ చేసేవాడిని. అది కూడా నేను చేశాను అనమాట. అది కూడా నాకు సక్సెస్ అనేది వచ్చింది. బట్ అంత అనుకున్నంత సక్సెస్ అయితే రాలేదన్నమాట. మనిషికి సంతృప్తి అనేది ఉంటుంది కదా, సో అది లేకపోవడం వల్ల ఇంకా కావాలి అంటే డబ్బుల విషయంలో కాదు, సక్సెస్ అవ్వాలని చెప్పి ఒకనొక స్టేజ్లో ఏమైందంటే ఆ తర్వాత వంశీ వ్లాగర్ అని చెప్పి ఒక ఛానల్ పెట్టడం జరిగింది. ఆ ఛానల్లో కూడా సక్సెస్ అయిపోదాం అని చెప్పి నేను ఎంతగానో ప్రయత్నించాను. 2 ఇయర్స్ దాని మీద కూడా కష్టపడ్డాను, అయినా సరే సక్సెస్ కాలేదనమాట. ఇలా 5 ఇయర్స్ నాకు గడిచిపోయిన తర్వాత నేను కలిసి వీడియో షార్ట్ చేసాము. చాలా సక్సెస్ అయితే చూసామన్నమాట. మేము లక్షల్లో వ్యూస్ చూసిన వల్ల మేము ఒక్కసారిగా డౌన్ అయిపోవడం చాలా బాధ అనిపిస్తుంది అనమాట. ఎందుకు ఈ మాట అంటున్నానంటే యూట్యూబ్లో ఎందుకు పనికిరామేమో అన్నట్టు అనిపించేస్తుంది. యూట్యూబ్లో సక్సెస్ అవ్వకపోతే ఏంటి లైఫ్ అంతా ఇదే అయిపోతుందా అని మీరు అనుకోవచ్చు. అయితే నిజంగా చెప్పాలంటే యూట్యూబ్ అంటే చాలా ఇష్టం కదా, ఆ ఇష్టం మీద పెంచుకున్న దీంతో ఎలా ఉంటుందని అంటే వ్యూస్ రాకపోయినా మనకి సబ్స్క్రైబర్ రాకపోయినా చాలా బాధ వేస్తుంది అనమాట. అందులో డబ్బులు వచ్చేయాలని కాదు, డబ్బులు వచ్చినా సరే యూట్యూబ్కే పెడతాం కదా. నేను రీసెంట్గా కెమెరా కూడా తీసుకొని యూట్యూబ్ కోసం చేద్దామని అనుకున్నాను అనమాట. ఎంత కష్టపడినా మనకి ఇప్పటిదాకా అయితే సక్సెస్ అనేది రాలేదు. ఇప్పుడు కూడా ఇంకా రానున్న రోజులు ఇంకా డౌన్ అయిపోతూనే వచ్చామన్నమాట. ఏం చేయాలి ఏంటో అర్థం కావట్లేదు. మీ నుండి కూడా కొంచెం సపోర్ట్ అయితే చాలా వరకు లేదనమాట. మీరు కూడా ఏంటంటే జస్ట్ వదిలేస్తున్నారు. అయితే మిస్టేక్ నాది కూడా ఉంది, ఎందుకంటే ప్రాపర్ వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు. మేము కూడా యూట్యూబ్ మీద ఇష్టం ఉంది, బట్ సపోర్ట్ అయితే దొరకట్లేదు అబ్బా. మీరు కొంచెం నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా కొంచెం వీడియోస్ని చూడండి, కొంచెం ఓపెన్ చేసి కొంచెం లైక్స్ అయితే కొట్టండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యూట్యూబ్ మీద ఇష్టంతో చెప్తున్నాను. అది యూట్యూబ్ నుండి డబ్బులు వస్తాయి, యూట్యూబ్ డబ్బుల కోసమే అని చెప్పి అయితే నేను అనట్లేదు. ఎప్పటికీ అన్నాను. నేనైతే కష్టపడుతున్నాము, బట్ ఫలితం అయితే రావట్లేదు అనమాట. 5 ఇయర్స్గా నేను చేస్తున్నాను, బట్ రావట్లేదు. ఇప్పుడు ఈ ఛానల్ని సక్సెస్ చేద్దాం అనుకున్నాము. వన్స్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఒక స్టేజ్లోకి వెళ్ళి ఒకసారి డౌన్ అయిపోతుంది, నరకంలా ఉంటుంది అనమాట. అన్ని డౌట్స్ అడిగిన వాళ్ళు కూడా నాకంటే ముందుకెళ్ళిపోయి ఒక మంచి స్టేజ్లో అయితే ఉన్నారనమాట. ఇప్పుడు మనం కనీసం పిలిచిన పలకలేని స్టేజ్లో ఉన్నారనమాట. కొందరికైతే చాలా సబ్స్క్రైబర్లు ఉన్నారు, వాళ్ళు కూడా నాకు చాలా డౌట్స్ అయితే చాలా మంది అనమాట. ఒకరికి కాదు ఇద్దరు కాదు. ఎలా అంటే అవసరం తీరిపోయినతో వదిలేసినట్టు అయితే వదిలేస్తారనమాట. అంటే మనల్ని సపోర్ట్ చేయండి, మనల్ని చేయండి అని కాదు, జస్ట్ క్యాజువల్గా మాట్లాడదామన్నా చెప్పే పెద్దగా పట్టించుకోరు అనమాట. మనం కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. మెయిన్ నా ఎయిమ్ ఏంటంటే యూట్యూబ్లో సిల్వర్ ప్లే బటన్ తీసుకోవాలి, 1,00,000 సబ్స్క్రైబర్లు సంపాదించాలని అనుకుంటున్నాను. అయితే జెన్యూన్గా అనమాట. అంటే షార్ట్ వీడియోలు చేసి వచ్చే సబ్స్క్రైబర్లను కాదు, మనం లాంగ్ వీడియోస్కి చేసి వచ్చి గెయిన్ చేసి రెగ్యులర్గా మనకు 1,00,000 మంది ఫాలో అయ్యేలాగా మనం మంచి సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అయితే పర్సనల్ విషయాలు పెడితేనే చాలామంది ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు, అయితే అవి పెట్టలేకపోతున్నాము, రియల్లీ చెప్తున్నాను. ఎందుకంటే మా రిలేటివ్స్తో ఇబ్బంది అండ్ అందరినీ పట్టించుకుంటే కాదు, కానీ ఏంటంటే మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుంది. సొంత విషయాలు పర్సనల్ విషయాలు ఎక్కువగా పెట్టకపోతేనే మంచిది అన్నట్టు అయితే అయిపోతుంది అనమాట. దానివల్ల పెట్టలేక మేము సక్సెస్ కాలేకపోతున్నాం. చాలామంది చూసేది ఏంటంటే పర్సనల్ విషయాలు ఎక్కువగా పెడతామని చెప్పి చూస్తారు, అటువంటి వీడియోస్ ఎక్కువ లైక్ చేస్తారనమాట. బట్ అవి చేయలేకపోతున్నాము. మళ్ళీ మేము సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. మీరు కూడా కోరుకుంటుంటే కనీసం చూసే ప్రతి వీడియోకి లైక్ అయితే కొట్టండి. లైక్ కొట్టడం వల్ల మేము ఏదైతే అనుకుంటున్నామో ఆ గోల్స్ని రీచ్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. నిజంగా 5 ఇయర్స్ నిజంగా యూట్యూబ్లో నేను పనికిరానేమో ఒక ఒపీనియన్కి అయితే వచ్చేస్తున్నాను. రోజుకి చాలా బాధ వేస్తుంది. ఈ సిచ్యువేషన్ నుండి బయటికి రాలేకపోతున్నాను, రోజుకి డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాను అనమాట. యూట్యూబ్ అంత పెద్ద ఇదేం కాదు బ్రో, ఇంకా లైఫ్ అనేది యూట్యూబ్తో ఇంకా కాదు అని అంటే నాకు యూట్యూబ్ అంటే అంత ఇష్టం అనమాట. దాన్ని డౌన్ అయిపోతుంటే చూస్తూ భరించలేకపోతున్నాను. అంత ఇష్టం కొద్ది చేసుకుంటున్నాను, అంత ఇష్టం కాబట్టే చేస్తున్నాను. 10,000 నుండి 1,00,000 వ్యూస్ చూసిన వాడికి 300 200 వస్తే చాలా బాధ అనిపిస్తుంది అనమాట. ఏంటిరా మన వీడియోస్ కనీసం 1000 వ్యూస్ కూడా రావట్లేదని చెప్పి చాలా బాధపడుతున్నాను. చాలా బాధ వేస్తుంది. కంటెంట్ చేద్దాం, మంచిగా సక్సెస్ అవ్వడానికి ప్రయత్నిద్దాం, ఇంకొక 5 సంవత్సరాలు కష్టపడదాం,
కంపల్సరీ మనం సక్సెస్ సాధిస్తాము అనే నమ్మకం నాకుంది. మీరు కూడా కొంచెం సపోర్ట్ చేయండి. చూసే 10 మంది లేదా 100 మంది లైక్ కొట్టి వీడియోని ఎండ్ వరకు చూసి కొంచెం మాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. అలా మధ్యలో వదిలేయకండి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.